గుడ్ ఈవినింగ్ అండి. యశస్వి జైస్వాల్కి అన్యాయం జరుగుతోంది. యశస్వి జైస్వాల్ని కన్సిడర్ చేయటం లేదు. ఇంగ్లాండ్ టూర్కి అతన్ని కన్సిడర్ చేయలేదు. ఓడిఐ టూర్కి అండర్ క్యాప్టెన్సీ ఆఫ్ శుభమాన్ గిల్ అతన్ని తీసుకోలేదు అన్నట్టుగా చాలా చాలా కామెంట్లు వస్తున్నాయండి. సహజము, ఇంతమంది ప్లేయర్లు అవైలబుల్ ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా యశస్వి జైస్వాల్కి టెస్ట్ ఓపెనర్గా ఒక ముద్ర వేసి టెస్ట్ టీంలో కాంబినేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ సీనియర్స్ ఉండాలని మొదటి నుంచి అది నడుస్తున్న ప్లానింగే. అయితే సర్ఫరాజ్ ఖాన్కి కూడా అవకాశాలు రావటం లేదన్న మాట వినబడుతోంది. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అయితే టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఒక యంగ్స్టర్ అవసరము. అతను రన్స్ పర్ ఓవర్ ఎంత స్కోర్ చేయగలడు, టెస్ట్ మ్యాచ్ ఆడే తీరు ఈ మధ్య మారిపోయింది కాబట్టి టెస్ట్ మ్యాచ్ టీం లోపల కాంబినేషన్ ఆఫ్ ది ప్లేయర్స్ ఉండాలి. కాబట్టి యశస్వి జైస్వాల్ అనే ప్లేయర్ని ఎక్స్క్లూసివ్గా టెస్ట్ మ్యాచ్ ఓపెనర్గా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అనడంలో సందేహం మాత్రం లేదండి. అందరికీ అవకాశాలు ఇవ్వాలంటే మరి ఇబ్బంది, ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ద ప్లేయర్స్ మనకు తెలిసిందే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఓడిఐ ఫార్మాట్లో సఫిషియెంట్గా ఆడిన వాళ్ళని టెస్ట్కి ప్రమోట్ చేసి టెస్ట్కి అంటూ ఒక ప్లేయర్ల లిస్టు తయారు చేసి వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఒకటే ఆడేలాగా, ఎలాగైతే పుజారా ఆడేవాడో అలాగే ఒక టీం తయారు చేయాలని నేను మొదటి నుంచి చెప్తున్నాను. లోగడ చాలామంది ప్లేయర్లకి ఓడిఐలో T20 లోపల వాళ్ళు ఓడిఐ ఆడిన తర్వాత వాళ్ళు ఎటు కాకుండా పోయారండి. రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. వాళ్ళలో మన తెలుగువాడు అంబటి రాయుడు ఎటు కాకుండా అతను రిటైర్ అయ్యాడు. అలాగే మరి శిఖర్ ధవన్ మరి ఎందుకు రిటైర్ అయ్యాడో, మరి ఆడే కెపాసిటీ ఉంది, అతని యావరేజ్ స్కోర్స్ కూడా బాగున్నాయి ఓడిఐలో కానీ T20. అట్లాంటి వాళ్ళని టెస్ట్ మ్యాచ్కి మరి ప్రమోట్ చేయకుండా, టెస్ట్ మ్యాచ్కి ఒక స్ట్రాంగ్ సీనియర్ టీం తయారు చేయకుండా ఎటు కాకుండా రిటైర్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసేస్తున్నారండి. అయితే యశస్వి జైస్వాల్ విషయంలో మాత్రము ఒక యంగ్స్టర్కి టెస్ట్ ప్లేయర్గా ముద్ర వేసి అతన్ని మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే వైభవ్ సూర్యవంశీ ఓడిఐ మ్యాచ్లు ఆడే స్థాయికి ఎదిగినప్పుడు ఇండియన్ టీంకి మరి యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లతో కలిసి వైభవ్ సూర్యవంశీ కూడా ఆడే అవకాశం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా అనేక నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఫార్మాట్లో ప్రతి ప్లేయర్ని కనుక మనము ఆడించలేము. అవైలబిలిటీ ఆఫ్ ద ప్లేయర్స్ని బట్టి మనకున్న ఫార్మాట్స్ని చూసి ఎంతమంది ప్లేయర్లు అవసరం అవుతారో అని డిబేట్ చేసి ఆ విధంగా సమానంగా అందరికీ అవకాశాలు ఇస్తున్నారని నేను చెప్తున్నాను. ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా ఈ యొక్క అన్యాయం జరుగుతుందంటే నేను ఒప్పుకోవట్లేదు. యశస్వి జైస్వాల్కి అవకాశం ఇవ్వట్లేదని బాధపడద్దు. అతను టెస్ట్ ప్లేయర్గా అతన్ని ముద్ర వేసి అతన్ని ఆడించాలనే ఉద్దేశంతోనే అతన్ని పక్కనకి పెడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఆడే దాంట్లోపల శుభమాన్ గిల్ ఓడిఐ కెప్టెన్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ ఆడట్లేదని బాధపడదు. ఓవర్ ప్లేడ్ ప్లేయర్లు అనవసరంగా ఫామ్ కోల్పోయేలాగా ఆడించవద్దు. ఇది నేను చెప్తున్నానండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నమస్కారం.